ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మీ అందరికీ ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు కావు. ఈ ఫలితాలు మీకు 30 to 40% అనుకూలంగా ఉండవచ్చు, లేదా 100% అనుకూలంగా ఉండవచ్చు. నెగిటివ్ ఫలితాలని కంగారు పడకండి, పాజిటివ్ ఉన్నప్పుడు సంతోషపడకండి. జన్మజాతకంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కేవలం మన యొక్క ఇతరులు మన క్యాలెండర్ని, మన జాతకాలని నమ్మే వాళ్ళ కోసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగానే మనం చెప్తున్న విశేషాలు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్న విషయాన్ని గుర్తించండి. మరి 25 ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. 2025 ధనుస్సు రాశి వారికి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఉన్నటువంటి ఫలితాలు. అసలు ధనుస్సుని ఎక్కుపెట్టి, అంటే విల్లుని ఎక్కుపెట్టినటువంటి మీరు మీ విల్లు వెనుక్కు వచ్చే అవకాశం లేదు, సూటిగా ముందుకు వెళ్ళిపోతుంది. ధనుర్బాణాలతో మీరున్నటువంటి యుద్ధం మీకు విజయాన్ని కలిగించబోతోంది. మీరు వదిలిన బాణము ఖచ్చితంగా విజయాన్ని తీసుకొనే వస్తుంది మీ దగ్గరికి. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఏమాత్రం కంగారు పడవలసిన అవసరమే లేదు. అసలు వీళ్ళకి చెప్పాలంటే 2 నిమిషాల్లో మీ జాతకం చెప్పడం పూర్తయిపోతుంది వాళ్ళ. అటువంటి శుభయోగమే ఈ 2025లో మీకు కలగబోతోంది. భగవంతుడు అటువంటి అదృష్టాన్ని కలిగించాడు. మరి మీకు ఎందుకు ప్రతి 2 నెలలకు ఒకసారి మీకు, మరి నాకు తెలిసి విశ్వావసునామ సంవత్సరం కూడా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి. గురుడు ఎక్కడెక్కడండి, గురుడు సప్తమంలోకి వెళ్తాడు, సప్తమంలో శుభయోగాన్ని కలిగిస్తాడు. తప్పకుండా మీకు అనుకూలమైన ఆర్థిక ఆనందయోగాన్ని కలిగించబోతున్నాడు. ధనుసు రాశి వారి యొక్క ఫలితము అద్భుతంగా ఉన్నది. సంవత్సరం మొత్తం కూడా బాగున్న రాశి ఉంటాయి అంటే ఈ ఒక్క రాశి వాళ్ళదే. విశ్వావసునామ సంవత్సరంలో కూడా అనుకూల ఫలితాలు చెప్పాను. మరి ఏ 1-2 మాసాలు ఒక ఇబ్బంది కలిగించవచ్చు గాక. అంటే కుజుడు నీచబడతాడు, కర్కాటకంలోకి వెళ్తాడు అప్పుడు ఒకసారి. తర్వాత మీకు గురుడు యొక్క ప్రభావం కొంతవరకు, తర్వాత ఇక్కడ రవిగ్రహం శత్రుక్షేత్రం వెళ్ళినప్పుడు కొంత. మరి ఆ 2 మాసాలు మేబీ ఇబ్బంది కలగవచ్చును. ఇతర యొక్క గ్రహాల యొక్క ప్రభావం చేత ఆ 2 మాసాలు కూడా అనుకూలంగా ఉండవచ్చు గాక. అందుకే నన్ను 30 to 30% వరకు మాత్రమే స్వీకరించండి. అసలు ఎటువంటి ప్రమాదాలు కానీ, నష్టము కానీ, కష్టము కానీ లేదు. మిత్రుల వల్ల ఒక లాభము, సోదరుల వల్ల ఒక లాభము, తల్లిదండ్రులతో ఒక లాభము, బంధువులతో ఒక లాభము, భర్తతో ఒక లాభము, భార్యతో ఒక లాభము, పిల్లలతో ఒక లాభము, మిత్రుల వల్ల ఒక లాభము, భగవంతునితో అనేక లాభాలు. ఇటువంటి శుభయోగం నిజంగా చెప్పాలంటే మరి ఈ సంవత్సరంలో ఎటువంటి అదృష్టాన్ని చేసుకున్నారు రాశి వారికి అసలు ఊహించినటువంటి శుభయోగాలే కనపడుతున్నాయి. ప్రతి నెల ఒక్కొక్క శుభయోగం కనపడుతుంది మీకు. ఒక నెల ఉద్యోగం, ఒక నెల వివాహం, ఒక నెల సంతానం, ఒక నెల వ్యాపార భాగస్వామితో అనుకూలత, ఒక నెల కొత్త వ్యాపార ప్రారంభం, ఒక నెలలో ప్రమోషన్లు, ఒక నెలలో షేర్ మార్కెట్ లాభాలు, ఒక నెలలో కొత్త వస్తువులు కొనుగోలు, ఒక నెలలో విదేశీయానం, ఒక నెలలో వీసా సౌలభ్యం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అదృష్ట యోగం కనపడుతోంది. చేసిన పొరపాటును సర్దిద్దుకునేటువంటి అదృష్ట యోగం ఒకసారి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఈ సంవత్సరం మొత్తం కూడా 3 పంటలు ఉన్నటువంటి రైతులు కనుక 3 పంటలు వేస్తే బ్రహ్మాండమైనటువంటి పంట పండే అవకాశం. ధాన్య పంటలు కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, ధాన్యము కానీ ఏదైనా సరే తప్పకుండా బ్రహ్మాండమైన పంట పండే అవకాశం. అందులో ముఖ్యంగా శనగలు, అలసందలు, పెసర్లు, పొద్దుతిరుగుడుపు ఈ పంటలు పండించే వ్యక్తులకి, రైతులకి అద్భుతమే. కూరగాయల విషయంలో క్యాబేజీ, టమాటా, చామగడ్డ, తర్వాత మనకి క్యారెట్ ఈ పండించే వారికి అద్భుతమే. మరి మిగతా రాష్ట్రాలు చెప్పలేసామంటే ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి విషయాలు కొన్ని కనబడుతున్నాయి. మిగతా రాష్ట్రాలు రైతులకి బాగుంది. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పండించే రైతులకు కానీ, ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారాలకు కానీ విపరీతమైన లాభం. నిజంగా ఈ సంవత్సరంలో మీరు ధాన్య పంట బాగా వేయండి. ధాన్యపు ఎక్స్పోర్ట్లు మీకు రైతు రాజుగా మారే అవకాశం, రైతు వ్యాపారవేత్తగా మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు అటువంటి ట్రేడింగ్లో లాభాలు పొందుకుంటారు. పూలు పరుగులు పండించే వారు కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కానీ, పశుపక్షాదుల వృద్ధి బాగా ఉండబోతోంది. ఈ పశువుల యొక్క వృద్ధి కోసం అందరూ ఆనందపడుతున్నారు. గోరక్షణ కోసం అందరూ పాటుపడుతున్నారు. గోవును రక్షించే ప్రయత్నాలు అందరూ భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి గోరక్షణ బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి పాడి వృద్ధి, పరిశ్రమ వృద్ధి బాగా ఉంటుంది. పౌల్ట్రీ ఫామ్ కానివ్వండి, నెక్ అంటే కోడిగుడ్ల వ్యాపారం కానివ్వండి, అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో చూసుకున్నట్టయితే ఏ పదవి కావాలన్నా ఆ పదవి, ముఖ్యమంత్రి పదవి కూడా రావచ్చు మీకు. అటువంటి శుభయోగం కనబడుతోంది. ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఎలక్షన్స్లో పాల్పంచుకుంటే అధికృతమైనటువంటి అంటే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించగలిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ అభివృద్ధి, ఎమ్మెల్యేగా, ఎంపీగా, లేదా ఇతరత్ర లోకల్లో ఉన్నటువంటి కౌన్సిలర్గా, కార్పొరేటర్గా గెలవగలిగే అవకాశం బ్రహ్మాండంగా ఉన్నది. తప్పకుండా ఆ గెలుపు ఖాయంగా చెప్పవచ్చును. ధనుసు రాశి వారే మీకు నలుగురు కూడా ఒకే రాశి వాళ్ళు పోటీ అయితే ఎవరు గెలుస్తారు? నీ పుణ్యబలం ఎంత ఉందో అది వాళ్ళు గెలుస్తారు. నువ్వు ఎంత పుణ్యం చేశావు. నేనంటే సత్తా ఉన్నటువంటి వ్యక్తులకి రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వండి. కానీ ప్రతికి అసలు కేవలం పబ్బం గడుపుకునే వ్యక్తులకి రిజర్వేషన్లు కరెక్ట్ కాదు. సత్తా ఉన్నవాడికి ఇవ్వండి. తప్పకుండా వాళ్ళకి మనం రిజర్వేషన్ ఇవ్వాలి. వెనుకబడిన వాళ్ళకి మనం పురోగతి సాధించాలి, అది కరెక్ట్. కానీ చదువు లేని వాడికి, పనికి మాలిన వాడికి,
ఆ రిజర్వేషన్లలో వాళ్ళు ఇచ్చేసి ఆ యొక్క పర్యవేక్షణ పరిశోధన గ్రంథాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అది నేను కరెక్ట్ కాదంటా. నేను ఎవరేమనుకున్నా సరే నాకు బాధ లేదు. వెనుకబడిన వాళ్ళకి అటువంటి ప్రోత్సాహం కలిగించి అలాగే వాళ్ళకి విద్వత్తున్న వాడికి ప్రోత్సహించండి. తప్పకుండా వారికి రిజర్వేషన్ ఇవ్వాలి మనం. సరే, ప్రస్తుతం ఎటో వెళ్తుంది కాబట్టి ఈ పరిశోధనలోనే మేము చూస్తుంటాం. అందుకనే ప్రతి శాస్త్రం గురించి చెప్పగలిగేటువంటి ఉన్న ఏక శాస్త్రం మాత్రం చెప్పడం నేను ఎటువంటి వెనుకడుగు వేయటం లేదు. అలాగే ఈ రాశి వారికి ధనము, సువర్ణాభరణము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శుభకార్యం జరిగే అవకాశం, బంధుమిత్రుల అనుకూలత, రావాల్సిన బాకీ రుసులు చేసుకోవడం, అనుకున్న ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విదేశాలు వెలగలడం, విదేశాల్లో విద్యాలాభం, విదేశాల్లో వ్యాపార లాభం, విదేశాల్లో గృహయోగం, విదేశాల్లో స్థల లాభం, విదేశాల్లో కూడా విద్యా అనుకూలత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది యోగం, ఎల్ఐసి, మెడికల్, గురిమడి జంటకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఆకస్మిక ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, ముఖ్యంగా చిన్ననాటి స్నేహితుల్ని, స్నేహాన్ని పోగొట్టిన వ్యక్తుల్ని మళ్ళీ స్నేహాన్ని పొందుకునే అవకాశం, భార్యాభర్తల మధ్య ప్రేయసి ప్రియుల సఖ్యత బాగా ఉండడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి విదేశాలు, స్వదేశాల్లో ఈవెంట్స్ లభించడం, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభంగా ఉండడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. మిత్రులతో, బంధువులతో ఆనంద యోగాలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వివాహాది నిశ్చితాంబులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో సంతాన వేడుకలు జరిగే అవకాశాలు, పిల్లల విషయంలో గొప్ప అనుకూలత, పిల్లలకు విదేశాలు వెళ్ళడం, పిల్లలు విదేశాల నుంచి మీకు ఆహ్వానం రావడం, పిల్లలు ప్రయోజకులైనటువంటి విషయాన్ని తెలుసుకోవడం, ఆనందపడడం. ఈ సంవత్సరం మొత్తం ఆనందమయ జీవనమే. విద్యాలాభం, ఉద్యోగ లాభంతో పాటు ఆనంద యోగాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొని ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, ఇలా ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారికి అత్యుత్తమ ఆనందాది అదృష్ట యోగాలు. ఎవరు కాదన్నా, ఎవరు లేదన్నా, ఎవరు అనుకున్నా, ఏదనుకున్నా వీరికి జరగబోయేది ఇది మాత్రమే. ధనము, ఆనందం, ఉద్యోగ, విద్య, ఆరోగ్య లాభాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉంటాయి. తప్పకుండా వీరు అనుకున్నది సాధిస్తారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కాబట్టి అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తప్పక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇంకా ఒకసారి మళ్ళీ 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని, మీరు చేయిస్తారని కూడా నమ్ముతూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.